బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. 6 పార్లమెంటు స్థానాలకు 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తంగా 21 మంది ఇన్ఛార్జీల పేర్లను ప్రకటించింది. తాడేపల్లిలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలు తెలియజేశారు. శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఎస్సీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ మూడో జాబితాను రూపొందించడం గమనార్హం. ఇక తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసింది. ఇప్పుడు 3 జాబితాను సంబంధించి 21 స్థానాల్లో విడుదల చేసింది. వీటితో పాటు ప్రస్తుతం ఇచ్చాపురం జడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 175కు 175 సీట్లు మనం గెలవాలి, ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే ఆ పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములు బేరేజు వేసుకున్న తరువాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ నియోజకవర్గ పార్లమెంటు సమన్వయకర్త మార్పులో భాగంగా మూడో జాబితాను విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ. 6 పార్లమెంటు స్థానాలకు, 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తంగా 21 మంది ఇన్ఛార్జీల పేర్లను ప్రకటించింది. తాడేపల్లిలోని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలు తెలియజేశారు. శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఎస్సీ బీసీలకు ప్రాధాన్యతనిస్తూ మూడో జాబితాను రూపొందించడం గమనార్హం. ఇక తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసింది. ఇప్పుడు మూడో జాబితాను 21 స్థానాలతో విడుదల చేసింది. వీటితో పాటు ప్రస్తుతం ఇచ్చాపురం జడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా 175కు 175 సీట్లు మనం గెలవాలి, ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే పార్టీ బలంగా ఉండటం కోసం మార్పులు చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం అని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములు బేరేజు వేసుకున్న తరువాతనే మార్పులు చేర్పులు చేస్తున్నట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.